హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు రైతు బంధు సాయాన్ని మరొకసారి అందించబోతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుసటి రోజే డిసెంబర్ 7వ తారీఖునైతే 2023లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పాటైంది. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా తప్పకుండా మనకు ప్రతి నెల కూడా మనకు ప్రతి సంవత్సరము కూడా మనకు రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఇస్తామని 15,000 డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటికి తెలంగాణలో యాసంగి సీజన్ అనేది నడుస్తూ ఉంది. ఇక రైతులు ఇబ్బంది పడకూడదు పెట్టుబడి సాయం కోసమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ రైతు బంధు సాయాన్ని అయితే మనకు అప్పటికే విడుదల చేయడం జరిగిందనమాట. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 5 ఎకరాల వరకు మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేశారు. ఇక పూర్తి వివరాలు మనం అయితే గతంలో విడుదల చేసిన డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మీరు కనుక వెంటనే ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇప్పటికే గతంలోనే మనకు రైతు బంధు కింద ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజే మనకు రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయల చొప్పున కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది. ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి గతంలో జమ అయ్యాయి. ఇక చాలా మంది రైతులకు ఏంటంటే అకౌంట్లోకి డబ్బులు వేసినా కూడా తిరిగి ప్రభుత్వ ఖాతాకే జమ కావడం జరిగింది. ఎందుకు జమ అయ్యాయని చూస్తే లబ్ధిదారులు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ తప్పుగా ఉండడం వల్ల, అలాగే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, అంతేకాకుండా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే మీరు వేసినటువంటి రైతు బంధు డబ్బులు మళ్ళీ కూడా నేరుగానే వారి ప్రభుత్వ ఖాతాకైతే వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు అందరూ కూడా ఇబ్బంది పడ్డారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా మరొకసారి అర్హులైనటువంటి వారి వివరాలన్నీ కూడా అంటే అనర్హులుగా డబ్బులు ఎవరికైతే పడలేదో వారి వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకు విడుదల చేసింది. ఇక ఆ లిస్టులో ఉన్న వారందరికీ కూడా మరొకసారి రైతు బంధు కింద 0 నుంచి 5 ఎకరాల వరకు ఎవరికైతే భూములు కలిగి ఉన్నారో మనకు వారందరికీ కూడా 25,000 రూపాయలు వారి ఎకరాలను బట్టి అంటే వారికి ఉన్నటువంటి భూమిని బట్టి వారికి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 5 ఎకరాలు ఉంటే 25,000 రూపాయలు, 1 ఎకరా ఉంటే 5,000 రూపాయలు, ఇలా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తున్నారు. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి. మీరు మరొకసారి మీకు రైతు బంధు సాయం అయితే అందుతుంది. ఇక రైతు బంధు సాయంకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలన్నీ కూడా మనము ఇప్పుడు లైవ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఈ రోజులు దానిపైన ఉన్న అన్నారం కూడా బొక్కవాటది కూలేటట్టుంది, దాన్ని కూడా నీళ్ళు వదలమని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా. సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 20 టీఎంసీలు కిందికి నీళ్ళు వదిలిందంటే ఏమన్నా మతి ఉందానే? ఆయనకు అసహనం ఉంది, నేను ఒప్పుకుంటా. అదేనా ఈయన ఈ బోడిగాడ ఆయన నైపుణ్యంతో గట్టే గట్ల ఏడ్చింది, మేడిగడ్డ గుంజింది, అన్నారం పగిలింది. అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకోండి. ఈ మాత్రం తెలివితేటలు అవునాయన 5 సార్లు అడిగినాము, 4 సార్లు పర్యవేక్షించారు, వాళ్ళు ఇచ్చిండ్రు, మధ్యంతరం ఇస్తే ఉన్నది కూడా కూలిందంటే సస్తర్రా మీరు, దాన్ని పూర్తి స్థాయిలో సూచనలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ మాట కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా. ఎన్డీఏసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేది కదా. చంద్రశేఖరరావు మోడీని ఎందుకు అడుగుతలేడు? చూడంటుండు ఇప్పుడు కేటీఆర్వి అన్ని పొరంబోకు మాటలు, ఊర్లలో ఆవరగాళ్ళు ఉంటారు కదా, చెట్ల కింద కూర్చొని పొంకనాలు కొడుతుంటారు. అంతకు మించి ఏమన్నా ఉందా? కళ్ళు కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు. ఏ మందుకళ్ళు తాగినాక మా కొడంగల్ నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకళ్ళు ఎక్కువ. మందుకళ్ళు తాగినాక పోరలు గిట్లనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకళ్ళు తాగిన లాగానే కనిపిస్తాడు. అంటే ఒక్క నిమిషం, కాంగ్రెస్కు 40 వస్తాయంటే మోడీకి 400 వస్తాయని ఒప్పుకున్నట్టే కదా. వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు? ఎవరికి సపోర్ట్ చేస్తుండే వీడు? రాజు నువ్వు చెప్పు. మాకు 40 వస్తాయి, మోడీకి 400 వస్తాయని చెప్తుండే కదా. మరి నేనేం చెప్తున్నా, మోడీ వీడు ఒకటే రాని ఆయన, వీని ఓటేస్తే మోడీకి వేసినట్టే అని. పోనీ ఈ మొనగానికి రాష్ట్రంలో 1, 2 ఇస్తే ఓనికి మద్దతు ఇస్తాడు, మేమైతే లోపలికి రానియం.
వాళ్ళకు పడకపోతే ఎవరికి ఇస్తాడు? ఆయనకు ఓటు వేస్తే దండగానే కదా. అంటే వాళ్ళ మాటల వెనకాల ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు. వాళ్ళు ఏంది కాంగ్రెస్కు 40 రావాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని. వాళ్ళు మోడీతోనే అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము కేసుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి. మా గురించి ఏంది మాట్లాడేది? ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని వస్తాయి. డేట్ చెప్పిన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని వస్తాయి. ఇక వాళ్ళే చెప్పాలి, వాళ్ళే చెప్పారు కదా. ఇక మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏం చెప్పాలి? పేర్లు చెప్పమను, పేరు ఊర్లు ఇవ్వమను, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమను. తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి. నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది. ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటలు సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. ఎవరంటారమ్మా? ఎవరంటారు? మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటారమ్మా? ఆయనను ఎందుకంత 10 ఏళ్ళు ఆయన లక్ష ఇస్తాను 10 ఏళ్ళు అయినా ఇవ్వలే, ఇంకా అన్నీ బకాయిలు ఉన్నాయి. అదే అందుకే చెప్తున్నా, ఆయన మాట్లాడేది అంత సీరియస్గా తీసుకోకమ్మా. వాళ్ళు కూడా అన్నారు అదో గుంటనక్క ఆ మాటలు మేము పట్టించుకోమని. ఇంకా వాళ్ళ ఇష్టం ఏదన్నా అనుకోని మనకెందుకు. ఎవరైనా చెప్పు మరి, వివరాలు తీసుకుపోయి వాళ్ళ ప్రధానమంత్రి ఉండు కదా, పోయి కంప్లైంట్ ఇవ్వమను, చర్యలు తీసుకోమను. మన బాండ్స్ బయట పడ్డాయి కదా, ఎవరికి ఇచ్చారు? దొంగలెవరు దొరలెవరు మన బాండ్లు బయట పెట్టంగానే బయటకు వచ్చింది కదా. మొదట వాటికి సమాధానం. ఈ రాష్ట్రంలో వాళ్ళే దొంగలని చెప్పిన వాళ్ళందరూ అత్యధిక బాండ్లు వాళ్ళ పార్టీకే ఇచ్చారు కదా. లిక్కర్ దొంగల నుంచి కాంట్రాక్టర్ల వరకు అత్యధికంగా చీకట్ల కోట్ల రూపాయలు ఇచ్చింది వాళ్ళకే.